విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. అంటే బేబీ అనేది కల్ట్ మూవీ, దాంట్లో కూడా డ్రగ్స్ పైన కొంత చూపించడం జరిగింది. అది అందుకని నేను అడిగాను. అది నాది కూడా కల్ట్ సార్. సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు, వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫ్యామిలీ చూడొచ్చా? మనం చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఇది కాకుండా ఇంకో లేవర్ ఉంది సినిమాకి. అది వెన్ యూ కమ్ యూ విల్ వాచ్ ఇట్, డెఫినెట్లీ అందరు చూడగలిగే సినిమానే ఉంటుంది. విశ్వక్ గారు, హియర్ according to the survey of national control narcotic control bureau 35% of the Indian people గ్రౌండ్ లెవెల్ లేయర్స్ లో చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ ఎడిక్షన్ ఏమైనా మాఫియాని మీరు ఈ సినిమాలో చూపించబోతున్నారా? మాఫియా అని కాదు, డెఫినెట్లీ దాన్ని గ్లోరిఫై చేయకుండానే ఉంటుంది. వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఆర్ లైక్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ డెఫినెట్లీ చూద్దాం, 10 మంది మారినా మంచిదే కదా. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ థింగ్ టు సే ఇన్ ద ఫిల్మ్. సార్ అన్నట్టు చెత్త అంతా చూపించి సార్ లాస్ట్ కి సే నో టు డ్రగ్స్ అన్నట్టు అయితే ఉండదు. విశ్వక్ గారు, లాస్ట్ టైము నివేదిత పేదరాజ్ గారు ఒక మాట చెప్పారు. అంటే లోకేష్ కనగరాజ్ లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు. సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఇది చాలా స్టైలిష్ ఫిలిం సార్. కాకపోతే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ లెక్క కాకుండా మా సినిమా లెక్క ఉంటుంది. తన అంది ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్. విశ్వక్ గారు, క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని, మీరు 2 years బ్యాక్ అనౌన్స్ చేశారు సార్. సో దాని అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు. దాని తర్వాత ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చేసినాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి? అది ఇప్పుడు ప్రస్తుతం యూవి వంశన్ రిలీజ్ చేస్తారు, యూవి క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది. సో కాపీ రెడీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది. యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు. దాని టీజర్ సడన్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్. సినిమా రెడీ అయిపోయింది, కాపీ రెడీ ఉంది. నేను అసలు సడన్ గా దిగుతుంది అది ఒకటి. విశ్వక్ సేన్ గారు, సార్ లంకల్ రవిని ఎప్పుడు చూపిస్తున్నారు? లంకల్ రత్న లంకల్ రత్నాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ లిప్ ఇయర్ లో మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉన్నదా? నాకు 28 years పెళ్లి చేసేస్తుంది సార్. చైల్డ్ మ్యారేజ్ చేయకండి సార్. లిప్ ఇయర్ కదా, మళ్ళీ 4 years ఒకసారి వస్తుంది. లిప్ ఇయర్ మిస్ అవుతే మళ్ళీ లీప్ ఇయర్ ఎందుకంటే యాక్చువల్ సినిమా Feb 29th రోజు జరుగుతుంది, దానికే హింట్ ఇచ్చినుండే. అండ్ లంకల్ రత్నాన్ ఏమో శివరాత్రి రోజు వస్తుండు. అండ్ పెళ్ళి అంటారా చూద్దాం, సడన్ గా అయిపోతుంది. పెళ్ళి వచ్చినాక అక్కొచ్చిన ఆగదంటారు కదా, అయితే అవుతుంది. కాకపోతే 5-6 సంవత్సరాలు కాదు. బడ్జెట్ ఎంత ఉంది సార్ దీనికి? దేని సార్? కల్ట్కి బడ్జెట్? పెళ్ళిదా? పెళ్లి కాదు, పెళ్లి కాదు, కల్ట్కి ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఏంటి అసలు? కల్టా సార్ ఒక లిమిట్ లో తీద్దాం అనుకుంటున్నా, కానీ తెలుసు కదా మనకి. బేసిక్ గా నేను డైరెక్టర్, నన్ను కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్ ఉంటే పని కంట్రోల్ ఉంటుంది. బేసిక్ ఇక్కడ డైరెక్టర్, ఇక్కడ ప్రొడ్యూసర్ని ఏది అడిగిన ఇచ్చేస్తుంటాడు. సో అక్కడ కంట్రోల్ తప్పుతుంది. నాకు దమ్కి కూడా అదే అయింది. నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నా, కానీ అది ఎప్పుడు అనుకున్నట్టు కాదు. సినిమా ఎప్పుడు అనుకున్న బడ్జెట్లో కాదు. అనుకున్న బడ్జెట్లో 4 సినిమాలలో ఒకటే అవుతుంది. బట్ చూద్దాం, ఎంత అని అడిగితే మీరు ఇప్పుడు చెప్తా, దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. యాక్చువల్ నేను టీజర్ చూపించి ఎంత అయి ఉంటుంది ఎంత అయి ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని చిన్న గెస్ అడుగుతాను నెక్స్ట్ టైం. మీ నుంచి అంటే మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అందరూ కూడా చాలా మంది చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కదా. నాకు తెలిసి అవి ప్లాన్ చేసేవి కాదు సార్, అది జరగాలి అంతే. అది జరగాలి. పెళ్లి బడ్జెట్ ఏముంది సార్, 6 సమాజ్ పోయి చేసుకుంటాం. కానీ అంత పక్కా ప్లానింగ్ గా కనబడుతుంది. రిలీజ్ డేట్ ఏమన్నారు అనుకున్నారా? దేని సార్? కల్ట్ షూటింగ్ అయిన సినిమాకే రిలీజ్ డేట్ తెలియదు నాకు. మీరు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా రిలీజ్ డేట్ అడుగుతారు. అంటే ప్లానింగ్ పక్కా కనిపిస్తుంది. రిలీజ్ తొందరలోనే చేస్తారా అన్నట్టు. చేద్దాం సార్, సమ్మర్ హాలిడేస్ లో చేద్దాం. ఓకే, అదే క్లారిటీ. సమ్మర్ హాలిడేస్ దాని సినిమా ఎప్పుడు దాని ప్లానింగ్ అది చేసుకుంటారు సార్. చూద్దాం. నాకైతే సమ్మర్ లో చేస్తే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ అండి. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.